ఈ రోజు మరోసారి హెచ్ఎండి ఆధ్వర్యంలో నియో పోలీస్ కోకాపేట్ ఫేజ్ 3 వేలం జరగనుంది. కోకాపేట్లో అతిపెద్ద భూములకు వేలం పాట వేయనున్నారు. 2 దశల్లో వేలం ప్రక్రియ సజావుగా పూర్తవగా దాదాపు 1,100 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మొన్న జరిగిన వేలంలో ప్లాట్ నెంబర్ 17, 18లకు 1,300 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇవాళ 15, 16 ప్లాట్లకు వేలం నిర్వహించనుంది హెచ్ఎండిఏ. మొన్న రికార్డు స్థాయిలో ఎకరానికి 137 కోట్ల రూపాయలు ఆదాయం రాగా ఇవాళ డిసెంబర్ 5న జరిగే వేలంలో అంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ఐటీ కారిడార్ కు దగ్గరగా ఉండడం, ఎయిర్పోర్ట్ కు సులువుగా చేరుకునేందుకు వీలు ఉండడంతో రాబోయే రోజుల్లో ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. దీంతో భూములకు భారీ రేటు పలుకుతున్నాయని చెప్తున్నారు ఆఫీసర్లు. హెచ్ఎండి ఆధ్వర్యంలో ఈరోజు మరోసారి నియో పోలీస్ కోకాపేట్ ఫేజ్ 3 వేలం జరగనుంది. కోకాపేట్లో అతిపెద్ద భూములకు వేలం పాట పాడనున్నారు. అయితే 2 దశల్లో వేలం ప్రక్రియ ఇప్పటికే సజావుగా పూర్తయింది. దాదాపు 1,100 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. మొన్న జరిగిన వేలంలో ప్లాట్ నెంబర్ 17, 18లకు 1,300 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అయితే ఈ రోజు 15, 16 ప్లాట్స్ కు వేలం నిర్వహించనుంది హెచ్ఎండి. మొన్న రికార్డు స్థాయిలో ఎకరానికి 137 కోట్ల రూపాయలు ఆదాయం రాగా ఇవాళ డిసెంబర్ 5న జరిగే వేలంలో అంతకన్నా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని భావిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, నియో పోలీస్ లో భూములకు ఈ రోజు కూడా వేలం పాట పాడనున్నారు. ప్లాట్ నెంబర్ 15, 16లకు వేలం నిర్వహించనుంది హెచ్ఎండిఏ. సో ఈ రోజు ఎంతవరకు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు? హైదరాబాద్ సెంటర్ లో ఉన్నటువంటి భూముల కోట్లాది రూపాయల వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. భూములు హాట్ కేకులు లాగా అమ్మిడిపోతున్నాయి. ఇది హైదరాబాద్ సెంటర్ లో ఉన్నటువంటి పాట అనేటువంటి యజమానులందరూ కూడా పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి నియో పోలీసు కోకాపేట్ లో భూములు అన్ని కూడా రికార్డు స్థాయిలో అమ్ముడుపోతున్నాయని చెప్పుకోవచ్చు. మన ఎకరం 137.25 కోట్ల రూపాయలు పలికిందంటే ఎంత పెద్ద రికార్డు భూములు అన్ని కూడా రికార్డు స్థాయిలో చెప్పుకోవచ్చు. మన ఎకరం 137.25 కోట్ల రూపాయలు పలికిందంటే ఎంత పెద్ద ఎత్తున భూముల పైన ఇన్వెస్ట్ చేసేందుకు వ్యాపారవేత్తలు కానీ ఐటీ రంగానికి సంబంధించినటువంటి ఓనర్స్ కానీ ఫోకస్ పెడుతున్నారు, అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి నియో పోలీస్ లో ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు కనిపిస్తున్నది కేవలం గుట్టలు, రాళ్ళు, రప్పలు మాత్రమే. ఇవన్నీ భూములు కూడా హాట్ కేకు లాగా అమ్ముడిపోతున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత డిమాండ్ ఈ భూములకు ఉందో అనేది. కొండలు కాస్త తరిగిపోయేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో మనకు కనిపించేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా ఐటీ కారిడార్ అయినటువంటి గచ్చిబౌలికి, దాని తర్వాత నార్సింగి, శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చాలా వరకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ నుంచి యాక్సెస్ చాలా దగ్గరగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్కి కూడా మంచి ఊపు ఉంటుంది రాబోయే రోజులని ఇన్వెస్టర్స్ అందరూ భావించి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు అందరూ కూడా వేలంలో పాల్గొంటున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి టోల్ గేట్, ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గర. ఎక్కడికి వెళ్ళాలన్నా సిటీ అవుట్స్కట్ నుంచి బెంగళూరు హైవే ఎక్కాలంటే మహా అయితే 10 నిమిషాల్లో ఆ బెంగళూరు హైవే ఎక్కొచ్చు. అంత దగ్గరగా ఉన్నటువంటి ఈ నియో పోలీస్ కోకాపేట్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా హాట్ కేకు లాగా అమ్ముడిపోతున్నాయి. మొత్తం 3 ఫేజ్లకు సంబంధించినటువంటి భూముల వేలం మనం గమనిస్తే మొదటి ఫేజ్లో దాదాపుగా 800 నుంచి 900 కోట్లు వచ్చాయి. దాని తర్వాత మరో 800 నుంచి 900 కోట్ల రూపాయలు రెండో ఫేజ్లో వచ్చాయి. ఇప్పుడు మూడో ఫేజ్లో దాదాపుగా ఇప్పటి వరకే 1,300 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది హెచ్ఎండిఏకి, రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఇప్పుడు ఇవాళ దాంతోపాటు నవంబర్ 5వ తారీఖున జరిగేటువంటి ఈ భారీ వేలంలో ఇంకా పెద్ద ఎత్తున భూములకు సంబంధించిన రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి వేలంలో రేట్లు చూస్తేనే చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములకు ఇంత పెద్ద రికార్డు స్థాయిలో రేట్లు వస్తుంది అనేటువంటి చాలా మందికి డౌట్ కలగక మారదు. అట్లాంటిది ఇప్పుడు 150 కోట్లు వచ్చిన ఎకరానికి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. హెచ్ఎండిఏకి కొనుగోలు చేశారు. ఇవాళ మరికొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా వేలంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఖచ్చితంగా
138 నుంచి 150 కోట్ల వరకు ఎకరానికి వేలం పడేటువంటి అవకాశం ఉంది. అంత పెద్ద రేట్ వచ్చేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 10:30 ప్రాంతంలో ఈ వేలం స్టార్ట్ కాబోతుంది. సాయంత్రం వేలం పడేటువంటి అవకాశం ఉంది, అంత అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 10:30 ప్రాంతంలో ఈ వేలం స్టార్ట్ కాబోతుంది. సాయంత్రం వరకు ఈ వేలంకి సంబంధించినటువంటి ప్రక్రియ జరగబోతుంది. రాధిక, థ్యాంక్ యూ శ్రావణ్.